హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. 26th January ఇది ఇప్పటికి ఆరో 26th January అనుకుంటాను. మన ఛానల్ ఓపెన్ చేసి 6వ 7వ 2017లో కదా స్టార్ట్ చేసాం. 7వది జూన్లో స్టార్ట్ చేసాము. 17 వెళ్ళిపోయింది, 18, 19, 20, 21, 22, 23 వెళ్ళిపోయింది, 24 వచ్చింది, 7th. సో మనకి 7th రిపబ్లిక్ డే ఇది. ఈ ఛానల్కి 7 years కంప్లీటెడ్. చెప్పాలంటే సక్సెస్ఫుల్లీ మీ అందరి ఆదరాభిమానాలతోటి, సపోర్ట్ తోటి నేను ఈ 7 సంవత్సరాలు, గత 7 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఆల్ 7 years ఐ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ. చెప్పాలంటే ఐ హ్యావ్ ఆల్ స్వీట్ మెమరీస్. నా లైఫ్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెమరబుల్ థింగ్ ఇన్ మై లైఫ్. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం అనేది బేసికలీ ఐ ఎంజాయ్ టీచింగ్. ఇది కూడా ఒక రకమైన టీచింగే. తర్వాత చాలా డైనమిక్ ఫీల్డ్ ఇది. రోజు రీసెర్చ్ చేయాలి, రోజు అప్డేట్ అవ్వాలి, అప్డేట్ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. సో ఈ 7 సంవత్సరాల్లో చెప్పాలంటే నేను బాగానే హోంవర్క్ చేశాను, చేస్తూనే ఉన్నాను. సో వర్కింగ్ ఫర్ 13 to 14 hours a day, టోటల్గా 24 hours ఒక 14 hours వర్క్ చేస్తుంటే కూడా వర్క్ చేస్తున్నట్టు నాకేం అనిపించటం లేదు. ఎందుకు అనిపించడం లేదంటే బికాజ్ ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనం చేసేది మనకి నచ్చిన పని మనం చేసేటప్పుడు అలసట ఉండదు, ఇబ్బంది అనిపించదు. వీ విల్ ఎంజాయ్ ద జాబ్. అంతేకాదు ఆ జాబ్ని చక్కగా బాగా చేస్తాం. మరి నేను ఎంత బాగా చేశాను నా జాబ్ని అనేది నాకు తెలీదు. ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలి, నేను కాదు. బట్ ఒక్క విషయంలో మాత్రం నేను కొద్దిగా ల్యాక్ ఫీల్ అవుతున్నాను. ఏంటంటే టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతున్నది, బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నది. ఆ టెక్నాలజీని నేను అందుకోలేకపోయానని చెప్పాలి ఒక రకంగా. అది ఒక లిమిటేషను. ఇన్స్పైట్ ఆఫ్ దట్, ఓకే, యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎంజాయింగ్ యువర్ patronage, you are enjoying your company, your support. చాలా బాగుంది. ఈ 7 సంవత్సరాల్లో చాలామంది మిత్రులు, ఆప్తులు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. నేను ఏ సిటీకి వెళ్ళినా, ఏ సెంటర్కి వెళ్ళినా కొంతమంది ఆ పర్టికులర్ సెంటర్లో కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు. చాలా బాగుంది. మీటింగ్లు కండక్ట్ చేసిన సెంటర్స్లో కూడా చాలామంది ముందుకు వచ్చి సపోర్ట్ చేయటం, హెల్ప్ చేయటం, మీటింగ్ కండక్ట్ చేయటంలో వాళ్ళు టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే నా అదృష్టంగానే భావిస్తుంటాను. తర్వాత మరి ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కదా, స్టాక్ రికమెండేషను, స్టాక్ అడ్వైసు కోసం కాదు కదా. సో ఈ ఎడ్యుకేషన్ ఛానల్లో ఈ 7 సంవత్సరాల్లో చాలా రకాలైనటువంటి అంటే ట్రేడింగు, ఇన్వెస్ట్మెంటు, రెంట్కి సంబంధించి కోర్సులు కండక్ట్ చేశాము. మన వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో ఉన్నాయి అవన్నీ. సో వాటికి కూడా మీ నుంచి మంచి సపోర్టు వస్తున్నది. సో చెప్పాలంటే రిపబ్లిక్ డే రోజున పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కోర్సెస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చెప్పాలంటే దాతలు ఎందుకు దాతలంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ ఛానల్లో నిలబడటానికి, గ్రో అవటానికి. లేకపోతే చాలా కష్టం ఛానల్ రన్ చేయటం. నాలాంటి వాడు
ఢిల్లీలో ముఖ్యంగా చాలా కష్టం. ఢిల్లీలో ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఎక్స్పెన్సివ్. ఇంట్లో కూర్చుని ఏదో వీడియో పెట్టేయటం లాంటిది అయితే అందులో పెద్ద కాస్ట్ ఇన్వాల్వ్ అవ్వదు. అదర్వైజ్ ఎస్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మీకు మీ సపోర్టు నాకు ఉండటం చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఏంటంటే ఈ ఏ స్టాక్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో, మార్కెట్ గురించి ఏవైతే చేస్తున్నామో, ఇదంతా కూడా ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. బట్ స్టాక్స్ సరైనవి కాకపోతే ఎక్కడో మధ్యలోనే వెళ్ళిపోతాయి, మన డబ్బులన్నీ పోతాయి. అంటే అలా అందుకని ఏంటంటే ఏది పడితే అది కొనేసి పడుకోవటం, నిద్రపోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటానంటే కుదరదు. ఫండమెంటల్స్ బాగా ఉన్నటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫండమెంటల్స్ విషయంలో ఇతోధికంగా వర్క్ చేస్తూనే ఉన్నాము. నా టైంలో మ్యాక్సిమం టైము ఈ స్టడీ రీసెర్చ్లోనే పోతుంది. అయితే ఈ మధ్యన ట్రేడింగ్ మెథడ్స్ మీద కూడా ఎక్కువ వర్క్ చేస్తున్నాము. సో వీఆర్ అ టీమ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ అపాన్ దిస్ ట్రేడింగ్ ఆల్సో. ఎందుకంటే ఫండమెంటల్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, కొంచెం ఏం బాగున్నా, కొంచెం కంపెనీలు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసి కంపెనీలు కొనేసి పడేసామనుకోండి, ఓకే బాగుంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. అయితే ఏంటంటే ఈ లాస్ట్ 5 to 10 ఇయర్స్లో ట్రెండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్తో పాటు ట్రేడింగ్ మీద కూడా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కొంతమంది అయితే ఇన్వెస్ట్మెంట్ కాదు ట్రేడింగే చేస్తాం మేమని ట్రేడింగే చేస్తున్నారు. అయితే ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ గేమ్. వన్ షుడ్ నాట్ అన్లెస్ he is equipped with adequate skills. ప్రాపర్ స్కిల్ నాలెడ్జ్ అలాంటివి ఏం లేకుండా కూడా ట్రై చేసేస్తున్నారు. సెబీ కూడా చెప్తున్నది ఆ విషయం. ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే 90% లూజర్స్ అండి, 10% గెయినర్స్. ఆ గెయినర్స్ కూడా బోల్డంత బ్రోకరేజ్కి పెట్టి ఇచ్చేస్తున్నారు డబ్బులు అని చెప్తున్నారు. అంటే దీని దృష్ట్యా ఏంటంటే డిస్కౌంట్ బ్రోకర్లని చూసుకుని ట్రేడింగ్కి వెళ్ళాలి. మరి అదొకటే కాకుండా ట్రేడింగ్ కొంచెం జాగ్రత్తగా నేర్చుకుని చేయాలి, లేకపోతే చేతులు కాలుతాయి. ఇది ప్రాపర్గా చేయగలిగితే మాత్రం, నేర్చుకుని చేయగలిగితే మాత్రం థ్రిల్లింగ్గాను ఉంటుంది. టైము ఎవరి దగ్గర అయితే టైం ఉందో వాళ్ళకి అడ్వాంటేజ్. రిటైర్డ్ పీపుల్ ఉంటారు, తర్వాత కొంచెం టైం ఉన్నవాళ్ళు ఉంటారు, నాట్ వెరీ మచ్ వర్కింగ్, పార్ట్ టైంలా చేసుకునేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. కానీ ప్రాపర్గా నేర్చుకోకుండా ఏదో ఒకటి డబ్బులోనే కదా ట్రేడింగ్ చేసేస్తున్నారు. దాని మీద ఏంటంటే లాస్ట్ 1.5 years 2 yearsలో పర్టికులర్లీ ఆఫ్టర్ కరోనా ట్రేడర్స్ ఎక్కువైపోయారు మార్కెట్లో. దాని దృష్ట్యా ఈ మధ్యకాలంలో ట్రేడింగ్ మెథడ్స్ మీద కూడా చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాం, చాలా రీసెర్చ్ చేస్తున్నాం. ముఖ్యంగా మీరు గమనించే ఉంటారు, మీటింగ్స్ పెట్టిన చోట టైం కుదరకపోతే అది వేరే సంగతి. కానీ అదర్వైజ్ మీటింగ్స్ ఎక్కడైతే పెట్టామో మీటింగ్ సెంటర్స్లో ట్రేడింగ్ కూడా ఒకరోజు కేటాయిస్తున్నాం. రాజమండ్రిలోనూ, ఐ థింక్ రాజమండ్రిలో లేదా తిరుపతి, విశాఖపట్నం ట్రేడింగ్ కూడా, తిరుపతి విశాఖపట్నం ఇక్కడ ట్రేడింగ్ కూడా ఒకరోజు కేటాయించాం. ఐ థింక్ రాజమండ్రిలో కూడా పెట్టాము అని అనుకుంటున్నాను. ఐ డోంట్ రాజమండ్రి కూడా పెట్టినట్టున్నాం. సో పెట్టాము, గుర్తులేదు. బట్ ఎందుకనంటే బికాజ్ నీడ్ ఆఫ్ ది అవర్, వీఆర్ వర్కింగ్ హార్డ్ ఆన్ దట్ మెథడ్స్. ఎట్లాగా అంటే ట్రేడింగ్లో డబ్బులు పోకుండా ఎలా చేయాలి, ఏ స్ట్రాటజీ
వీళ్ళతో అయితే డబ్బులు పోకుండా ఉంటాయి, డబ్బులు కొంచెం సంపాదించుకోవడానికి వీలవుతుంది అనే దాని మీద డూయింగ్ ఎ లాట్. మరి గాడ్స్ గ్రేస్. సో ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ reduce their losses in trading. I want to help people gain money in trading. ఇది నా సంకల్పం. దీని మీద చాలా రోజులుగా వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక ఆశయంతో ఒక స్ట్రాంగ్ ఒక సంకల్పం తీసుకుని మనం చేస్తే ఏ పని చేసినా దానికి భగవంతుడి నుంచి లేదా యూనివర్స్ నుంచి సపోర్ట్ అందుతుంది. కాబట్టి ఇందులో కూడా అందుతుందని నేను అనుకుంటున్నాను. బై ది వే, ఈ 26th January రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే సందర్భంగా మా యాప్ వారు, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ వారు ఉన్నారు కదా, వీరు డిస్కౌంట్ ఆఫర్ చేశారు. డిస్కౌంట్ సేలు ఇక్కడ ఏవే కోర్సెస్ ఉన్నాయో, మీకు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, MBS, MMBS అట్లాగా, బిగినర్స్ అని. అలా కాకుండా ట్రేడింగ్కి సంబంధించిన కూడా కోర్సెస్ ఉన్నాయి, ట్రేడింగ్ స్కిల్స్ అని, టెక్నికల్ అనాలిసిస్ అని, డెరివేటివ్స్ అని. సో నౌ దే ఆర్ అవైలబుల్ ఎట్ 30% డిస్కౌంట్. ఇవాళ రేపు కూడా ఉన్నట్టుంది ఆఫరు రిపబ్లిక్ డేకి. సో 28th రేపు ఎల్లుండి కూడా 2 రోజులు, ఇవాళ రేపు మాత్రం కన్ఫర్మ్ అయి ఉంది. అవైల్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా స్కిల్డ్ జాబ్. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అయితే సెమీ స్కిల్డ్ పర్వాలేదు, కొంచెం తక్కువ స్కిల్ తోటి కూడా పర్వాలేదు, కొంచెం తక్కువ స్కిల్ అయినా ఉపయోగపడుతుంది, పని జరుగుతుంది. కానీ ట్రేడింగ్కి మాత్రం ఇది సెమీ స్కిల్డ్ మాత్రం కాదు, స్కిల్డ్ జాబే. నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని చేస్తే నిజంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దట్ కెన్ బి ఏ కెరియర్ ఆల్సో. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తుంటాం, ప్రొఫెషన్, మరి అందులో రిస్క్ లేదా? ముఖ్యంగా బిజినెస్ ఉంది, రిస్క్ ఉండదా? ఉంటుందే. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా అలాగే రిస్క్ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో కూడా రిస్క్ ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్ రిస్క్ని సిస్టమేటిక్గా జాగ్రత్తగా నేర్చుకుని అర్థం చేసుకుని చేసినట్లయితే యాసెట్ లైట్ ఇండస్ట్రీ ఇది. యాసెట్ లైట్ అంటే మీరు బిజినెస్ అనుకోండి, మనం బిజినెస్కి ఏం కావాలి? కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఆఫీసు, షాపు, లేకపోతే షోరూము, నౌకర్లు, చాకర్లు, బిజిలీ, కరెంటు బిల్లు, అవి ఇవి అన్నీ ఉంటాయి. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లా అన్నీ ఉంటాయి కదా. అండ్ వీఆర్ గివింగ్ ఫుల్ టైమ్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీ మే ఇన్కర్ లాసెస్. బట్ స్టాక్ మార్కెట్లో ఈ ఎక్స్పెన్సెస్ ఏమీ ఉండవు. మనకు ఒక కంప్యూటరు లేదా ఒక ల్యాప్టాపు, మరి మొబైల్తో చేసేస్తున్నారు, అది నాట్ కరెక్ట్. మొబైల్తో కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే ల్యాప్టాపు లేదా సిస్టమ్ కూడా ఉండాలి. సీరియస్గా తీసుకుని చేసేటైతే అంతే, అంతకుమించి ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. అఫ్కోర్స్ ఇంటర్నెట్కి ఖర్చు అవుతుంది, ఇంటర్నెట్ డబ్బులే, అంతే. యాసెట్ లైటే కదా, అంటే దీనిలో ల్యాండు, లేకపోతే బిల్డింగ్స్, రెంట్స్, రేట్స్, నౌకర్లు, చాకర్లు ఇవేం ఉండవుగా. బెటర్ కాదా? ఆధునిక యుగంలో నేను అనేది ఏంటంటే, ఇది ఆ టేస్ట్ టెంపర్మెంట్ ఉండి ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్రొఫెషన్ లాగా, ఒక కెరియర్ లాగా ఉంటుంది, సరిపోతుంది, చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు దీనికి ఏంటంటే ఖచ్చితంగా స్కిల్ కావాలి, నేర్చుకుని చేయాలి. అలా కాకుండా ఎలా పడితే అలా చేసేస్తున్నారు, అలా చేయకూడదు. సో ఆల్ ద బెస్ట్ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, రిపబ్లిక్ డే సందర్భంగా ఒక పిక్ చెప్తాను, ఒక స్టాక్ చెప్తాను. బిఫోర్ దట్ వి విల్ రివ్యూ చేసినట్లయితే, లాస్ట్ టైం కూడా చేసాము. అంతకుముందు ఏంటంటే హాల్ ఒకటి,
ఎస్ బ్యాంక్ ఒకటి, తర్వాత గ్రావిటా ఇండియా ఒకటి, ఇట్లా కొన్ని స్టాక్స్ ఇంకేమైనా చేసామా, డిస్కస్ చేసామా, ఆర్పి ఇన్ఫ్రా కూడా చేసామా, కర్ణాటక బ్యాంక్ ఒకటి, ఐడిఎఫ్సి బ్యాంక్ ఒకటి, కర్ణాటక బ్యాంక్ ఒకటి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి, ఇట్లా స్టాక్స్ డిస్కస్ చేసాం కదా. వాటిలో చూడండి, లాస్ట్ 26th Januaryకి ఇండెక్స్ వాజ్ అరౌండ్ 17,500. నౌ 21,000 చెప్పాలంటే 300 400 ఇంకా 400 కదా, 500 వేసుకోండి, 500 ఉన్నాయి కదా. అంటే ఎంత పెరిగిందో చూడండి, 4,000 పాయింట్స్ నిఫ్టీ 1 yearలో పెరిగింది. ఇట్స్ అ గ్రేట్ థింగ్. న్యాచురల్లీ స్టాక్స్ అన్నీ పెరుగుతాయి కదా, పెరిగాయి. ఇప్పుడు హాలు చెప్పక్కలే ఎన్నిసార్లు, ఎన్ని రేట్లు, 2.5 times ఏమో పెరిగినట్టుంది, 2.5 3 times హాలు. అలాగే ఎస్ బ్యాంకు దాదాపు 50% పెరిగింది, ఎందుకంటే 25 రేంజ్లో ఉంది కదా ఇప్పుడు ఎస్ బ్యాంకు. తర్వాత గ్రావిటా ఇండియా బాగా పెరిగింది, 1100 ఆ రేంజ్కి వెళ్ళి మళ్ళీ కొంచెం 800+ వచ్చింది, అంటే కొంచెం కరెక్షన్లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. బట్ ఐ బిలీవ్ గ్రావిటా ఇండియా ఈజ్ ఎ సౌండ్ కంపెనీ, ఇట్స్ ఓకే, కాబట్టి హోల్డ్ చేయొచ్చు, కంగారు పడవలసిన అవసరం లేదు. మరి యాడ్ చేయొచ్చా అంటే, మీరు ఒరిజినల్గా ఇన్వెస్ట్ చేసింది నార్మల్గా అంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారనుకుంటే ఇది 750-800 రేంజ్లో మరి అది యావరేజ్ చేయొచ్చు, అంతకుమించి ఒకసారి కంటే ఎక్కువ చేయకూడదు యాక్చువల్గా. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఐ బిలీవ్. కర్ణాటక బ్యాంక్ అయితే చెప్పక్కర్లేదు, మీకు మోర్ దాన్ డబుల్ అయిపోయింది. ఇప్పుడు మధ్యన ఏదో చిన్న కరెక్షన్ వచ్చింది కానీ 240-250 రేంజ్కి వచ్చింది కదా ఇది. అంటే అప్పుడు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు 100+ కదండి, డబుల్ అయింది. 1 yearలో డబుల్ అవటం ఇట్స్ ఎ గుడ్, వెరీ వెరీ డీసెంట్ ఇన్కమ్ అనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా అది 100 దాకా వెళ్ళిపోయింది, మళ్ళీ మధ్యలో కొంచెం కరెక్షన్ వచ్చింది. నౌ ఇట్ ఈజ్ ఇన్ కరెక్షన్ మోడ్, బట్ డోంట్ వరీ. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బాగుంటుంది, బట్ ఏంటంటే కరెక్షన్ వస్తున్నది, కరెక్షన్ ఉంది కదా, దెర్ ఈజ్ సమ్ కరెక్షన్. లెట్ us ట్రై టు అసెస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ కరెక్షన్. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా వర్త్ హోల్డింగే అని అనిపిస్తున్నది. అట్లా ఏంటంటే స్టాక్స్, మార్కెట్లు బాగుంటాయండి, స్టాక్స్ కూడా బాగుంటాయి. మార్కెట్లు బాగోకపోతే స్టాక్స్ బాగోవు. గ్రోత్ వస్తుంది కానీ దానికి ఉన్న రావాల్సినంత గ్రోత్ రాదు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బ్యాడ్ ఆర్ కంపెనీ ఈజ్ బ్యాడ్. అయితే మార్కెట్లు బాగోపోయినా కానీ కొన్ని కంపెనీలు స్టేబుల్గా ఉంటాయి చూసారా, అవి చాలా ఇంపార్టెంట్. వాటి ఫండమెంటల్స్ చెక్ చేసుకుని కొనుక్కుంటే మార్కెట్ బాగోపోయినా తర్వాత మార్కెట్లు ఎప్పుడైతే బాగుంటాయో అందుకుంటాయి. మన అదృష్టం అనుకోవాలి. 2017లో మనం ఛానల్ స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్లు బాగానే చక్కగా పరిగెత్తాయి. ఒక రకంగా చెప్పాలంటే లాంగ్ టర్మ్ భూమే అది. మధ్యలో మరి 2018లో డౌన్ అయ్యాయి. 2018-19లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది మార్కెట్లో, ఎందుకంటే అప్పటి వరకు బాగా పెరిగాయి కదా. 2014 పెరిగింది, 2014లో పెరిగింది. 2015లో కొంచెం ఇబ్బంది వచ్చింది, కరెక్షన్ వచ్చింది. మళ్ళీ 16 నుంచి అందుకుంది. 16 డిమానిటైజేషన్ తర్వాత, 2016 డిమానిటైజేషన్ తర్వాత అందుకుంది. అక్కడ మళ్ళీ 2018-19లో కొంచెం కొద్దిగా అడ్జస్ట్మెంటు. 2015-16లో 16లో వచ్చినట్టే 18-19లో చిన్న అడ్జస్ట్మెంట్ వచ్చింది. తర్వాత పికప్ అవుతూ కరోనా కొట్టిపారేసింది అందరినీ. సో అక్కడి నుంచి న్యూ ఎరా స్టార్టెడ్ ఫర్ స్టాక్ మార్కెట్. 2020 జూలై నుంచి మనం భూమిలోనే ఉన్నాం. మధ్యలో వచ్చినటువంటి వెరీ షార్ట్ టర్మ్ అంటే 3 months 4 months బేర్ మార్కెట్, కరోనా వల్ల వచ్చిన బేర్ మార్కెట్ మనకి ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ చేసింది. అక్కడి నుంచి 7,000 దగ్గర నుంచి 21,000 22,000కి వచ్చాం. అంటే ఆల్మోస్ట్ 3 times అప్పుడున్నటువంటి లో లెవెల్ నుంచి 3 timesకి వచ్చేసింది. 3 times పెరిగింది ఇండెక్స్. అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఇండియన్ ఎకానమీకి చూడండి. సో ఈ నేపథ్యంలో
చాలామంది 2017లో ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్పాం. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ అంటే మీ రిటైర్మెంట్ కోసం మీ పిల్లల కోసం చేసుకోండి అని చాలామంది చేశారు. ఇందాక కూడా ఎవరో నేనే కాదండి మా బామ్మర్దికి బావకి చెప్పాను, వాళ్ళ చేత చేయించాను, వీళ్ళ చేత చేయించాను అని. చాలామంది ఏంటంటే వాళ్ళే కాకుండా వాళ్ళ కిత్ అండ్ కిన్ తోటి కూడా చేయించారు. నేనే చెప్పాలంటే చేయించలేకపోయాను, ఒకరిద్దరి కంటే ఎక్కువ చేయలే. ఎందుకంటే ఇంటి వైద్యం పనికిరాదు అంటారు కదా. నేను చెప్తే వాళ్ళకేం తెలుసు, ఏదో చెప్తున్నాడులే అని అనుకున్నారు, వదిలేశారు చాలామంది. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ పట్టించుకోలేదు నేను చెప్పింది. కొంతమంది చేశారు. కానీ అలాగే ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నౌ దే ఆర్ సీయింగ్, అప్పుడే అయిపోలేదు ఇంకా. ఎందుకంటే 5 years ఈజ్ నథింగ్. మీకు నిజమైనటువంటి కాంపౌండింగ్ గ్రోత్ ఎప్పుడంటే, కాంపౌండింగ్ ఎక్కడి నుంచి బాగా కనబడుతుందంటే 15 years దాటిన దగ్గర నుంచి. 15 సంవత్సరాలు మీరు చూడండి, ఆ ఇండెక్స్ ఫండ్స్ 15 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాల తర్వాత నుంచి చూడండి. అంటే ఆ పర్టికులర్ టైంలో కొంచెం మార్కెట్లు డౌన్గా ఉంటే కొద్దిగా డౌన్గా ఉంటుంది. అంతేగాని మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఇనిషియల్గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే చాలా పైన ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత నుంచి మీకు చూడముచ్చటగా ఉంటుంది గ్రోత్. మధ్యలో కొడుతుంది, మధ్యలో బేర్ మార్కెట్లు వచ్చి చిత కొట్టేస్తే సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఏమీ పెరుగుదల ఉండదు. అదేంటిది 1500 1300కి వచ్చిందని అనిపిస్తుంది. బట్ డోంట్ వరీ, బీ పేషెంట్. 15 నుంచి 20 సంవత్సరాలకి వచ్చిన గ్రోత్ అంతకన్నా ఎక్కువ 20 నుంచి 25 సంవత్సరాల మధ్యన, 25 నుంచి 30 సంవత్సరాల మధ్యన, ఆ పైన అది చెప్పక్కర్లేదు. నేను ఇది నా మనవళ్ళకి మనవరాళ్ళకి ఇంకా ముది మనవళ్ళకి గిఫ్ట్ లాంటిది అనుకుని ఎవరైనా చేస్తే అది 30, 40, 50 సంవత్సరాలు అలా ఉంటే అది మీరు ఊహించలేరు ఆ గ్రోత్ని. పోన్లండి 25 to 30 yearsకి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్లో మీకు రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ, మిగిలిన షేర్స్తో పోలిస్తే రిస్క్ తక్కువ. రిస్క్ లేకుండా ఈక్విటీలో ఉండదు. అయితే 50 షేర్ల ఇండెక్స్ కాబట్టి న్యాచురల్గానే అన్నీ జీరో అవ్వవు కాబట్టి ఆ రకమైనటువంటి రిస్క్ దాదాపు లేదనే తక్కువనే చెప్పాలి మిగతా ఇండివిజువల్ స్టాక్స్తో పోలిసి చూస్తే. ఎందుకంటే కొన్ని స్టాక్స్ బాగా వెళ్తాయి పైకి, కొన్ని స్టాక్స్ వెళ్ళవు. మనం ఎంతో అలర్ట్గా సెలెక్టివ్గా జాగ్రత్తగా చేసుకుంటే 25%. ఎవరో ఒక ఆయన మా గ్రూప్లో పెడుతున్నాడు మెసేజ్, మీరు ఆ ఎంబీఎస్ గ్రూప్, ఎంఎంబీసీ గ్రూప్, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అండి, ఇప్పుడు ప్రస్తుతం 25% సిఏజిఆర్ కనపడుతున్నదండి. అట్లా ఏదో స్పెషల్ కేసెస్ జాగ్రత్తగా చేసుకుంటే 25% అట్లా సిఏజిఆర్ ఉంటుంది. మార్కెట్లు కూడా బాగున్న సందర్భంలో. అదర్వైజ్ బట్ ఇండెక్స్ ఫండ్స్ 25% సిఏజిఆర్ ఉండదు. బట్ మనం ఏం చేయక్కర్లేదు కదా, ఇండెక్స్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేయటం వదిలేయటమే కదా. ప్యాసివ్ ఇన్కమ్ కదండి. 15 to 19%, 18% వచ్చిన ఆన్ అండ్ యావరేజ్, ఎనీథింగ్ అబౌవ్ 15% ఈజ్ వండర్ఫుల్ గ్రోత్ అండి. సిఏజిఆర్ కదా, కాంపౌండింగ్ కదండి. కాంపౌండింగ్ ఈజ్ కాంపౌండింగ్, నేను ఎలా చెప్పేది. కాబట్టి నేను ఈ రిపబ్లిక్ డే సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇండెక్స్ ఫండ్స్లో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయాలి నన్ను అడిగితే. బట్ ఇప్పుడు చేయొచ్చు అనేది పెద్ద ఇష్యూ. ఎప్పుడు చేయొచ్చు, ఎందుకని మీరు సిప్ మోడ్లో మంత్లీ పెట్టుకుంటూ ఏం చేయాలంటే, మార్కెట్లు ఎప్పుడన్నా తగ్గినప్పుడు 10% ఆర్ మోర్ దాన్ 10% ఇండెక్స్ ఎప్పుడైనా తగ్గినప్పుడు కొంచెం లంసమ్ అమౌంట్ యాడ్ చేయొచ్చు. మిగిలిన టైం అంతా సిప్ వెళ్ళిపోతుంటుంది. 2000 నెలకి 1000, 5000, 10,000 మీకున్నటువంటి వెసులుబాటుని బట్టి. మీరు 10,000 ప్రతి నెల స్పేర్ చేయగలరు అనుకోండి, యూ కెన్ స్పేర్ 10,000 రూపీస్ పర్ మంత్ అనుకోండి. మీరు 10,000 పెట్టకండి, 4,000, 5,000 పెట్టండి. 50% ఆర్ లెస్ దాన్ 50% పెట్టండి. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడం అంటే సీల్ చేసేసినట్లే. మరి తిరిగి తీసుకోవడానికి, ఎన్కాష్ చేసుకోవడానికి ఆలోచించొద్దు.
చేసుకోవాలంటే ఎప్పుడైనా చేయొచ్చు, బట్ అట్లా ఆలోచించవద్దు, వదిలేసేది ఎప్పుడు కూడా స్మాల్ అమౌంట్స్ పెట్టుకుంటే వెళ్ళారనుకోండి, దాని మీదకి అటెన్షన్ వెళ్ళదు. ఎక్కువ అమౌంట్ పెట్టేశారనుకోండి, ఏమవుతుంది, ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తుంటాం, ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే అందులోంచి తీసేద్దామనే ఆలోచనలు వస్తాయి. అలాంటివి దయచేసి రానివ్వకండి. అందుకని తక్కువ అమౌంటే పెట్టండి, నెగ్లిజిబుల్ అమౌంట్ పెట్టండి, బట్ దాన్ని తిరిగి తీసుకోవటం గురించి ఆలోచించకండి. ఎట్లా అంటే మన తదనంతరం మన పిల్లలు మనవరాళ్ళు తీసుకునే అంటే ఏజ్డ్ పీపుల్ అయితే అట్లా ఉండాలి, వాళ్ళ కోసం చేస్తున్నామని అనుకోండి. మరి కొద్దిగా యంగ్ పీపుల్ అనుకోండి, 20s 30sలో ఉన్నారనుకోండి, మీకే పనికొస్తాయి. మీకు ఎటైనా అడ్వాన్స్డ్ ఏజ్ 50s 60s, మీరు ఇప్పుడు 30 years అనుకోండి సుమారుగా, మీకు 60 ఏళ్ళు వస్తాయి, 55-60 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 69-70 years ఉంది. ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ 70 ఏళ్ళ వరకు బతుకుతున్నాడట, ఆన్ అన్ యావరేజ్. అంటే పెరిగింది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. సో ఆ 30 ఏళ్లలో, ఈ 30 ఏళ్లలో వచ్చే గ్రోత్ ట్రెమెండస్ గ్రోత్ వస్తుంది. 30 ఏళ్ళు అంటే యూ కెన్ ఎంజాయ్. మీకు కావాలనుకుంటే చక్కగా డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు, అంతా కాకపోయినా. లేదనుకుంటే మీ పిల్లలకు పనికొస్తాయి. అది ఇండెక్స్ ఫండ్స్ అనే కాన్సెప్టు ఇట్ హ్యాస్ గివెన్ మీ ఏ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇండెక్స్ ఫండ్సే కాకుండా అఫ్కోర్స్ మనకి మల్టీబ్యాగర్స్ అవి ఇవి కూడా బాగానే దే హ్యావ్ డన్ వెల్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అనుకోండి. అది ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్టు. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం స్కిల్డ్ జాబ్, కొద్దిగా తెలుసుకుని నేర్చుకుని చేయగలిగితే చాలా బాగుంటుంది. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ రూటు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే జాబ్ సాటిస్ఫాక్షన్ రాదు అంటారా, కొద్దిగా నేర్చుకొని చేయండి. ఎట్లా పడితే అట్లా ఎవరు ఏది చెప్తే రికమెండేషన్లు చేస్తే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కొనుక్కుంటున్నాను అలా కొనకండి. ఎందుకు కొనాలి ఈ షేర్ని అని చూసుకుని ఆలోచించుకొని చేయండి. మరి అట్లా అని మేము చెప్తూనే ఉంటాం కదా, లేకపోతే ఈ వీడియోలు ఎవరో చూడరు, అందుకని చెప్తూనే ఉంటాం. మేము చెప్పినా కూడా మీరేంటంటే చూసుకుని స్టడీ చేసుకుని ఓకే అనుకుంటే కొనుక్కోవాలి, లేకపోతే లేదు. ఎందుకంటే డబ్బులు మీవి, రిస్క్ మీది, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నేను ఒక స్టాక్ చెప్తానండి, ఇది మీడియం టు లాంగ్ టర్ము కొద్దిగా కూల్గా కొంచెం రీజనబుల్లీ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేంటంటే హౌసింగ్ ఫైనాన్స్, హోమ్ ఫైనాన్స్ కంపెనీ. ఇంతకుముందు కూడా నేను మధ్యలో ఎప్పుడో చెప్పాను, హోమ్ ఫైనాన్స్ ఏం చెప్పానండి, ఎల్ఐసి హోమ్ ఫైనాన్స్ చెప్పాను కదా. మళ్ళీ ఇంకొక రెప్కో హోమ్ ఫైనాన్స్ చెప్తున్నాను. అంటే ఎందుకు ఇలా చెప్తున్నారండి అంటే, ఎస్, హోమ్ ఫైనాన్స్ బిజినెస్కి రియల్ ఎస్టేట్కి ఇంకా బోల్డంతా ఫ్యూచర్ ఉంది. అట్లీస్ట్ కమింగ్ 2 years చాలా బాగుంటుంది లేదా బాగుంటుంది అనేది నా అవగాహన. రెప్కో హోమ్ ఫైనాన్స్ అనేది ఇప్పుడు CMP 394 ఉందండి. అయితే దీని ఎంట్రీ రేంజ్ కొంచెం కరెక్షన్కి పాసిబిలిటీ ఉంది. దీని ఎంట్రీ రేంజ్ 355 వెరీ రీజనబుల్. లేదండి అంత దాకా రాదేమో, వెయిట్ చేయలేము అని అనుకుంటే 370, 365 ఆ రేంజ్ చూడండి. 370, 375 వరకు ఎంటర్ అవ్వచ్చు. అయితే మరి అక్కడి నుంచి కూడా తగ్గదని ఏం లేదు కదా. ప్రైసెస్ ఆర్ సబ్జెక్ట్ టు రైజ్ అండ్ ఫాల్, పెరుగుతాయి తగ్గుతాయి. మీరు యావరేజ్ చేయవలసి వస్తే 300 లెవెల్స్, 300 లెవెల్లో ఒకసారి యావరేజ్ చేసి పడేయటమే. అంతకుమించి అదే పనిగా పదే యావరేజ్ చేయకూడదు. ఇంకా
ఏమైనా స్కోప్ ఉంటే అంతే, అక్కడి వరకే, అంతవరకే కానీ అంతకు మించి వెళ్ళొద్దు యావరేజ్కి. ఇది ఎందుకంటే హోమ్ ఫైనాన్స్కి, హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ కొంచెం బాగుండే అవకాశం ఉంది అందువలన. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వార్మ్త్ అండ్ ఎఫెక్షన్. మీకు మీ ఎఫెక్షను నన్ను నిజంగా ఇంకా యాక్టివ్గా చేస్తున్నది. అంటే ఏజింగ్ తప్పదు, విల్ బికమ్ ఓల్డ్ అండ్ ఓల్డర్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవటానికి మాత్రం మీరే కారకులు, మీ సపోర్టే. మీ సపోర్టు వల్లే నాలో ఎనర్జీ వస్తున్నది. దానికి మరొకసారి కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. బై. థ్యాంక్ యూ. గుడ్ నైట్.